అందరికీ నమస్కారం అండి. నేను విజయ్ కుమార్ బడుగు ఫిల్మ్ డైరెక్టర్‌ని. ఈ రోజున నేను ఎస్పెషల్లీ ఎఫ్‌డీసీ చైర్మన్ గౌరవనీయులు దిల్‌రాజు గారికి అండ్ జ్యూరీ మెంబర్ విజయ్ కనకమేడల్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 'యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్' డాక్యుమెంటరీకి రైటర్ అండ్ డైరెక్టర్‌గా చేశాను. దానికి బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు ఇవ్వడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం అందరి తరఫున నేను ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క డాక్యుమెంటరీ ఫిలిం ఏంటంటే కొండలక్ష్మణ్ బాబూజీ గారి 100 ఏళ్ల జీవితాన్ని నేను 30 మినిట్స్ లోపు 30 మినిట్స్ డ్యూరేషన్‌లో నేను ఆవిష్కరించడం జరిగింది. దానికి గాను జ్యూరీ మెంబర్స్ గానీ, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు గానీ దాన్ని చూసి దానికి అవార్డు ఇవ్వడం పట్ల మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు కొండ లక్ష్మణ్ బాబూజీ డాక్యుమెంటరీ చూస్ చేసుకున్నారు? స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఈ డాక్యుమెంటరీకి పరిగణించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అంటే యాక్చువల్‌గా ఏంటంటే నేను కొండలక్ష్మణ్ బాబూజీ గారి లైఫ్ స్టోరీని నేను ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌గా చేయాలని అనుకున్నాను. బట్ ఆయన స్టోరీ అంతా చూసిన తర్వాత నేను ఏదో చిన్న సినిమాగా చేసేంత బడ్జెట్‌లో లేదు. దానివల్ల నేను బాగా ఆలోచించి దాన్ని ఒక డాక్యుమెంటరీగా ఆయన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలని, ఆయన ముఖ్యమైన లైఫ్ పాయింట్స్‌ని తీసుకొని నేను డాక్యుమెంటరీగా చేస్తే బాగుంటుందనేటువంటి ఇంటెన్షన్ తోటే నేను చేయడం జరిగింది. బట్ ఎలాంటి నేను అవార్డ్స్ కోసమా లేదంటే బయట ఏదో కమర్షియల్ థింగ్స్ కోసం నేను చేయలేదు. ఇట్స్ ఓన్లీ సోషల్ అవేర్‌నెస్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వచ్చి దాదాపు ఇప్పటికి 12 సంవత్సరాలు కావస్తుంది. బట్ తెలంగాణ మొట్టమొదటి ఉద్యమకారుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కొండలక్ష్మణ్ బాబూజీ గారే. ఆయన లైఫ్‌ని సాక్రిఫైస్ చేశారు. ఆయన 2 కొడుకులు చనిపోయారు. ఎట్ ది సేమ్ టైమ్ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన మంత్రి పదవిని వదిలేసినటువంటి వ్యక్తి కూడా కొండలక్ష్మణ్ బాబూజీ గారు. రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పీచ్‌లో చెప్పడం జరిగింది. అసలైన ఉద్యమకారుడు మన కొండలక్ష్మణ్ బాబూజీ గారు తన జీవితాన్ని, కుటుంబాన్ని, మంత్రి పదవులను అన్నింటినీ కూడా కోల్పోయి కూడా చివరికి తెలంగాణ వస్తే చాలు అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆశలతో ఉన్నటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాబూజీ గారు అని చెప్పడం జరిగింది. సో అవన్నీ పాయింట్స్ నేను క్రోడీకరించి నేను డాక్యుమెంటరీగా చేశాను. అంతకుమించి నేనేం చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వారందరికీ కూడా నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలియకుండానే చేసిన ప్రయత్నం ఇది. నా పేరు చిరునాథ్ ధనుంజయ. నేను యాక్చువల్గా వ్యాపారస్తుని. కాకపోతే ముందు నుంచి కూడా నాకు ఒక 25-30 ఏళ్ళ సంది కూడా నాకు సామాజిక దృక్పథం పట్ల కొంచెం అవగాహన ఉన్నది. అప్పుడు కొండలక్ష్మణ్ బాబూజీ గారి గురించి కూడా నాకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. సో డైరెక్టర్ గారు మా దగ్గరికి వచ్చేసి ఈ విధంగా వారి చరిత్రని డాక్యుమెంటరీ పిక్చర్ తీయాలనుకుంటున్నా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి వారి గురించి చెప్పినప్పుడు నేను ఎలాంటి ఆలోచన చేయకుండా మా కుటుంబ సభ్యులను కూడా తెలుసుకోకుండా కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ఎంత ఖర్చుకి వెనుకపోకుండా ఎలాంటి రిటర్న్స్ ఆశించకుండా కూడా నేను అది చేయడం జరిగింది. అది చేసిన తర్వాత కూడా నేను ఇక్కడ ప్రసాద్ లాబ్స్ నేను ట్రైలర్ రిలీజ్ లేకుంటే మెయిన్ పిక్చర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా ముఖ్యులను తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. నేను కూడా తెలంగాణ వాదిని 2001లో టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ఉద్యమం గురించి శ్రీకారం చుట్టిందో అప్పుడు మా గ్రామంలో నేను ఫస్ట్ మెంబర్ని సభ్యత్వం తీసుకున్నా. నేను ఇప్పటికి కూడా తెలంగాణ వాదిని. ఆ తెలంగాణ వాదం పట్ల నాకున్న అవగాహనతోటి, నాకున్న అభిమానంతో, బాపూజీ గారి మీద నాకున్న గౌరవంతో ఆయన యొక్క చరిత్రను విన్న తర్వాత నేను 100% చేయాలని ఒక ఇది వచ్చింది. నేను అనుకోకుండా కూడా ఇన్ని అవార్డ్స్ రావడం నాకు చాలా సంతోషం. నేను జీవితంలో మొట్టమొదటిసారిగా ఎంతో గొప్ప ఆశయాన్ని దీన్ని రీచ్ అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ ఆల్సో. నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకొని నేను ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు అదే ఫ్లైట్లో సీఎం గారు కూడా కలిశారు. సీఎం గారికి నాకు వ్యక్తిగతంగా కొంచెం పరిచయాలు ఉన్నాయి. నేను దగ్గర పోయి ఇట్లా సంగతి సార్ అంటే వారు కూడా ఆ రోజు అప్రిషియేట్ చేశారు ఫ్లైట్లోనే. సో ఇట్లా నాకు ఇప్పుడు ఈ అవార్డు రావడం వల్ల నాకు ఇంకా కొంచెం నాకు సామాజిక బాధ్యత పెరిగింది. ఏదైతే బాపూజీ గారు ఏదైతే సమాజానికి చేసిండో ఆ విధానాలన్నీ నేను మళ్ళీ ఇప్పుడున్న యువతకు చెప్పాలి, యువతకు చెప్పి సమాజం చెడిపోతున్న సమాజాన్ని ఒక దారిలో తీసుకోవాలని ఒక మంచి దృక్పథంతో నేను ముందుకు పోతున్నాను. సో ఇందుకు కావాల్సిన సహకారం కూడా ఇప్పుడు గవర్నమెంట్ అందించింది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్కు మరియు జ్యూరీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.